హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, టేబుల్ గివన్ బిలో షోస్ టోటల్ కాల్స్ రిసీవ్డ్ బై ఏ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ 4 days. ఇక్కడ మనకు 4 days డేటా ఇచ్చారు. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. నెక్స్ట్, ఇక్కడ కాల్స్ 2 టైప్స్, నేషనల్, ఇంటర్నేషనల్. టోటల్ కాల్స్ ఇచ్చారు, అదేవిధంగా నేషనల్, ఇంటర్నేషనల్ ఏ రేషియోలో ఉన్నాయని క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్, పర్సంటేజ్ ఆఫ్ రిజాల్వ్డ్ కాల్స్ అవుట్ ఆఫ్ టోటల్ కాల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి టోటల్ కాల్స్ 725 ట్యూస్డే, వాటిలో ఎన్ని కాల్స్ రిజాల్వ్ అయినాయి? 80%. అన్రిజాల్వ్డ్ అంటే 20%. నెక్స్ట్, రీడ్ ద డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివన్ బిలో. ఇక్కడ నోట్ ఇచ్చారు, టోటల్ కాల్స్ రిసీవ్డ్ బై ఎగ్జిక్యూటివ్ ఆన్ సండే అండ్ వెడ్నెస్డే. చూడండి, సండే, వెడ్నెస్డే టోటల్ యాడ్ చేద్దాం. టోటల్ అంటే 4x + 40 + 2y + 20 ఎంతని ఇచ్చారు? 470 అని ఇచ్చారు. 4x + 2y = 40 + 20 అంటే 60. 470లో 60 పోతే 410. నెక్స్ట్, టోటల్ రిజాల్వ్డ్ కాల్స్ ఆన్ వెడ్నెస్డే. వెడ్నెస్డే వచ్చి 60%, రిజాల్వ్డ్ అయ్యింది వచ్చి 60%. టోటల్ కాల్స్లో 60% రిజాల్వ్డ్ అయింది. టోటల్ కాల్స్ వచ్చి 2y + 20 ఎంతని ఇచ్చాడు? 126. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే y వస్తుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. 60% అంటే 60/100. 60/100 అంటే 23s 25s. లెఫ్ట్ సైడ్ 3/5, రైట్ సైడ్కి వెళ్తే 5/3. 2y + 20 = 126 ఇంటూ 60% అంటే 3/5, రైట్ సైడ్కి వెళ్తే 5/3. 3 4s 3 2s. 2y + 20 = 42 ఇంటూ 5 అంటే 210. 2y = 210లో 20 పోతే 190. అంటే y వాల్యూ ఎంత? 95. y వాల్యూ 95. సబ్స్టిట్యూట్ చేయండి. అంటే వెడ్నెస్డే ఎన్ని కాల్స్ వచ్చాయి? 2 × 95 190. 190 + 20 210. ఇప్పుడు x వాల్యూ కనుక్కుందాం. 4x + 2y అంటే 190 కదా, = 410. 4x = 410లో 190 తీసేయండి. 11లో 9 పోతే 2, 3లో 1 పోతే 2. 4 5s 4 5s అంటే x వాల్యూ 55. x వాల్యూ ఎంత వచ్చింది? 55. సండే ఎన్ని కాల్స్ వచ్చాయి? 4x. 4x అంటే 220. 220 + 40 అంటే ఎంత? 260. ఇప్పుడు ఇంతవరకు గివన్ డేటాని సింప్లిఫై చేసాము. ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ సండే అన్నాడు కాబట్టి సండే మీద ఫోకస్ చేద్దాం. సండే టోటల్ కాల్స్ ఎంత? 260 కదా. సండే టోటల్ కాల్స్ 260. నెక్స్ట్, సండే టోటల్ కాల్స్ 260. ఇక్కడ క్వశ్చన్లో సండే అన్నారు కాబట్టి సండే మీద ఫోకస్ చేద్దాం. టోటల్ కాల్స్ 260. ఇక్కడ నేషనల్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఉంటాయి. టోటల్ ఎన్ని పార్ట్స్? 13 పార్ట్స్. 13 పార్ట్స్ 260. నేషనల్ అంటే 6 పార్ట్స్. 13కి 260కి రిలేషన్ ఇంటూ 20. 6 × 20 120. అదే ఇంటర్నేషనల్ అంటే 7 పార్ట్స్. 7 × 20 140. నెక్స్ట్, the ratio of national to international calls resolved on Sunday is 1:3. ఇప్పుడు చూడండి, నేషనల్ ఎంత? 120, ఇంటర్నేషనల్ వచ్చి 140. ఇక్కడ రిజాల్వ్డ్ రేషియో ఇచ్చారు.
ఇక్కడ రిజాల్వ్ చేసింది 75%. రిజాల్వ్ చేసింది అంతా 75%. 75% అంటే 3/4. టోటల్ కాల్స్ ఎంత? 260. 4 6 24 4 5 అంటే టోటల్ కాల్స్ 195. ఇక్కడ ఏమని ఇచ్చారంటే రిజాల్వ్డ్ కాల్స్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఏ రేషియోలో ఉన్నాయి? 1:3 రేషియోలో ఉన్నాయి. నెక్స్ట్ టోటల్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంత? 195. నేషనల్ అంటే 1 పార్ట్. యాక్చువల్గా రేషియో 1:4 అని ఇచ్చాడు, బై మిస్టేక్ ఉంది ఇక్కడ. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత? 195. నేషనల్ అంటే 1 పార్ట్. 1 పార్ట్ ఎంత వస్తుంది? రిలేషన్ 5 3s 15, 5 9s. 1 పార్ట్ ఎంత? 39. ఫైండ్ టోటల్ అన్రిజాల్వ్డ్ నేషనల్ కాల్స్ ఆన్ సండే. సండే రిజాల్వ్ చేసిన కాల్స్ 39. అన్రిజాల్వ్డ్ కాల్స్ అంటే 120లో 39 తీసేయాలి. 39 తీసేస్తే ఎంత వస్తుంది? 81. ఇది వచ్చి 81 వచ్చింది. ఆర్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఇంటర్నేషనల్ కాల్స్ రిసీవ్డ్ ఆన్ వెడ్నెస్డే? పర్సంటేజ్ కనుక్కోవాలి. డినామినేటర్లో ఏమొస్తుంది? ఇంటర్నేషనల్ కాల్స్ వెడ్నెస్డే అన్నారు. వెడ్నెస్డే మీద ఫోకస్ చేద్దాం. వెడ్నెస్డే టోటల్ ఎన్ని కాల్స్? 210. నెక్స్ట్ వెడ్నెస్డే ఇంటర్నేషనల్ కాల్స్ టోటల్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. ఇంటర్నేషనల్ అంటే 4 పార్ట్స్. 7కి 210కి రిలేషన్ ఇంటూ 30. 4 into 30 120. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 26 25 3 2s 3 2 6 3 7s 5 7s 35 5 2s 10 13 135/2%. 2 6 12 2 7s 14 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 67.5%. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ మార్క్డ్ అన్ ఆర్టికల్ 80% అబోవ్ కాస్ట్ ప్రైస్. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. షాప్ కీపర్ వచ్చి కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువకి మార్క్ చేశాడు? 80%. డిస్కౌంట్ వచ్చి మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? ₹D. నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3D వచ్చింది. ప్రాఫిట్ అంటే వేటి మధ్యలో ఉంటుంది? కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో ఉంటుంది. కాస్ట్ ప్రైస్ సిపి అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ప్రాఫిట్ వచ్చి 3D. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంతని ఇచ్చారు? 640. సెల్లింగ్ ప్రైస్ 640 అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే 2D వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. లేదంటే కాస్ట్ ప్రైస్ని ఎక్స్ అనుకోండి. కాస్ట్ ప్రైస్ని ఏమనుకుందాం? ఎక్స్. మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 100 + 80 180/100. నెక్స్ట్ ప్రాఫిట్ అంటే ప్లస్ 100 + 80 180/100. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటే ఎలా కనుక్కోవచ్చు? మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత? ఎక్స్ ఇంటూ 180/100. మార్కెట్ ప్రైస్ అంటే 180/100 ఎక్స్ మైనస్ డి. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఎక్స్ ప్లస్ 3D. సింప్లిఫై చేద్దాం. 180/100 ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4D. ఇక్కడ బై 100 ఉంది కాబట్టి ఇక్కడ కూడా బై 100 రాసుకుందాం. 100/100 ఎక్స్ అన్న ఒకటే, 100x/100 అన్న ఒకటే. 100 180లో 100 పోతే 80x ఈజ్ ఈక్వల్ టు 4D. నెక్స్ట్ 24s 25s. నెక్స్ట్
ఎక్స్ అని ఏమని రాయొచ్చు 4 క్యాన్సిల్ ఎక్స్ అని ఏమని రాయొచ్చు 5d అని రాయొచ్చు 5d ప్లస్ 3d ఎంత 8d 8d ఎంత 640 క్వశ్చన్లో 2d అడిగారు 4తో క్యాన్సిల్ చేయండి 4 2s 4 1s 4 6 అంటే 2d వాల్యూ ఎంత 160 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ వెజల్ కంటైన్స్ 240 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇక్కడ మిల్క్ ఉంది వాటర్ ఉంది టోటల్ ఎన్ని లీటర్స్ ఉంది 240 లీటర్స్ ఉంది క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈస్ 66.66% అంటే 1/3 అని ఇప్పుడు ఎగ్జాంపుల్కి మిల్క్ 3 అనుకుంటే వాటర్ ఎంత ఉంటుంది 66.67% మోర్ ఉంటుంది 66.67% అంటే 1/3 మోర్ అంటే ఇప్పుడు వాటర్ ఎంత ఉంటుంది 4 ఉంటుంది అంటే మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి 3:4 నెక్స్ట్ స్టార్టింగ్ 240 లీటర్స్ ఉంది ఇప్పుడు ఎంత తీసేసాం 1/3 ఆఫ్ ద మిక్చర్ తీసేసాం 1/3 ఆఫ్ ద మిక్చర్ తీసేస్తే ఇప్పుడు ఎంత ఉంటుంది 2/3 ఉంటుంది 2/3 అంటే ఎంత 160 లీటర్స్ ఉంటుంది అది కూడా ఏ రేషియోలో ఉంటుంది 3:4 రేషియోలో ఉంటుంది నెక్స్ట్ తీసేశాక మళ్ళీ ఏమి యాడ్ చేస్తాం 4x లీటర్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తాం మిల్క్ ఎంత యాడ్ చేస్తాం 4x ఇలా యాడ్ చేసినప్పుడు మిల్క్ ఎంత ఉంటుంది 50% ఉంటుంది మిల్క్ 50% అంటే వాటర్ కూడా ఎంత పర్సెంట్ 50% అంటే మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి 1:1 రేషియోలో ఉంటాయి 50-50 అంటే ఏ రేషియోలో ఉంటాయి 1:1 రేషియోలో ఉంటాయి మీరు గమనిస్తే ఇక్కడ మనం మిల్క్ యాడ్ చేస్తాను వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి వాటర్ సేమ్గా ఉండాలి ఇక్కడ 4 ఉంటే ఇక్కడ కూడా 4 ఉండాలి కాబట్టి ఇంటూ 4 చేస్తాను అప్పుడు రేషియో ఏమవుతుంది 4:4 అవుతుంది 1:1 అన్నా ఒకటే 4:4 అన్నా ఒకటే వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి వాటర్ అలానే ఉంది మిల్క్ యాడ్ చేసాం కాబట్టి మిల్క్ మారింది మిల్క్ ఎంత యాడ్ అయింది 1 పార్ట్ ఎంత 4x 1 పార్ట్ 4x టోటల్ ఎన్ని పార్ట్స్ 7 పార్ట్స్ టోటల్ ఎన్ని పార్ట్స్ 7 పార్ట్స్ 3 + 4 ఎంత 7 పార్ట్స్ ఎంత 160 లీటర్స్ 7 పార్ట్స్ 160 లీటర్స్ ఇక్కడ ఏం కనుక్కోవాలంటే మనం 1 పార్ట్ కనుక్కోవాలి 1 పార్ట్ ఏమవుతుంది 7 పార్ట్స్ వచ్చి 160 లీటర్స్ 1 పార్ట్ ఏమవుతుంది 160/7 లీటర్స్ అంటే 160/7 వచ్చి దేనికి ఈక్వల్ 4xకి ఈక్వల్ 440s అంటే x వాల్యూ ఎంత 40/7 అంటే 7 5s 35 5 మిగులుతుంది 50 7 7s అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 5.7 అంటే ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్ there are some envelopes in a container the numbers written in the envelope range from 1 to 44 if one envelope is taken from the container then find the probability that envelope is taken out is a multiple of 5 చూడండి ప్రాబబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్ టోటల్ ఎన్ని ఎన్వెలోప్స్ ఉన్నాయి 44 మనం తీసే ఎన్వెలోప్ 5 మల్టిపుల్స్ అయి ఉండాలి 5 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి 5 1s నుంచి 5 8s వరకే ఎందుకంటే 44 వరకే కదా అంటే 5 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి 8 ఉంటాయి 4 2s 4 11s అంటే ఆన్సర్ 2/11 థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే x స్పీడ్ ఆఫ్ కరెంట్ ఇక్కడ బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో
స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎక్స్, స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటే వై. ఎక్స్ వై ఏ రేషియోలో ఉన్నాయి? 29:5. టోటల్ టైం ఇచ్చాడు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ డిస్టెన్స్ 408, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అన్నారా. నెక్స్ట్ సేమ్ డిస్టెన్స్ 408, అప్ స్ట్రీమ్ అంటే యూ. టోటల్ టైం ఎంత? 58. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? స్టిల్ వాటర్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్ అని ఏమనుకోవచ్చు? 29K అనుకోవచ్చు, వైని 5K అనుకోవచ్చు. డి అంటే ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై అంటే 29 + 5 34K. యూ అంటే ఎక్స్ మైనస్ వై. 29లో 5 పోతే 24K. సబ్స్టిట్యూట్ చేయండి. 408 బై డి వాల్యూ అంటే 34K, 408 బై యూ వాల్యూ అంటే 24K ఈజ్ ఈక్వల్ టు 58. క్యాన్సలేషన్ చేయండి. 2 17s, 2 20s, 2 4s, 17 1s, 17 2s. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 12 2s, 12 3s 36, 12 4s, 2 17s. 12 plus 17, 29 by K is equal to 58. 29 1s, 29 2s. అంటే 1 by K is equal to 2. అంటే K వాల్యూ ఎంత? 1/2. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ అంటే 29K. 29 ఇంటూ 1/2 అంటే 29/2. ఆప్షన్ లేదు కదా, నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. The information about 2 different types of shirts, cotton and silk, available in 3 different stores. ఇక్కడ 3 different stores ఉన్నాయి. అవేమంటే PQR. నెక్స్ట్ ప్రతి స్టోర్లో కాటన్ ఉంది, అదేవిధంగా సిల్క్ షర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ కాటన్ షర్ట్స్ ఇన్ Q కాటన్ టు సిల్క్ P ఏ రేషియోలో ఉన్నాయి? 15:22. అంటే అనుకోవచ్చా 15x 22x. కాటన్ వచ్చి 15x. కాటన్ ఎంత? 15x. సిల్క్ P ఎంత? 22x. నెక్స్ట్ ద సిల్క్ షర్ట్స్ ఇన్ R. సిల్క్ R అంటే ఇక్కడ రాయాలి. 14 less than P సిల్క్ ఎంత? 22x. 14 తక్కువ అంటే -14. ఓకే. నెక్స్ట్ టోటల్ షర్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఇన్ Q. టోటల్ ఎంత? 140. కాటన్ సిల్క్ యాడ్ చేస్తే 140 రావాలి. అంటే ఇది ఎంత వస్తుంది? 140 మైనస్ 15x. కావాలంటే ఈ రెండు యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 140 వస్తుంది. నెక్స్ట్ రేషియో ఆఫ్ కాటన్ షర్ట్స్ P to Q. PQ ఏ రేషియోలో ఉంటాయి? 5:3. ఏ రేషియోలో ఉంటాయి? 5:3. 3 పార్ట్స్ ఎంత? 15x. రిలేషన్ 5 కదా, రిలేషన్ 5. 5 into 5 25x. ఓకేనా. అంటే P కాటన్ షర్ట్స్ అంటే 25x. నెక్స్ట్ టోటల్ కాటన్ షర్ట్స్ ఇన్ R కాటన్ 80% అన్నారా. 80% అంటే 80/100. 24s 25s అంటే ఎంత వస్తుంది? 4/5. సిల్క్ షర్ట్స్ Q అన్నారా. సిల్క్ Q అంటే ఎంత? 140 మైనస్ 15x. ఇంతవరకు గివెన్ డేటా కదా, ఇంతవరకు గివెన్ డేటా. Q టోటల్ వచ్చి 140. Q టోటల్ ఎంత? 140. డిఫరెన్స్ బిట్వీన్ సిల్క్ షర్ట్స్ సిల్క్ R అంటే ఎంత? 22x మైనస్ 14. కాటన్ Q అంటే ఎంత? 15x. డిఫరెన్స్ ఎంత అని ఇచ్చారు? 14. 22లో 15 పోతే 7x. 14 + 14 28. 7 4s అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 4. సబ్స్టిట్యూట్ చేయండి. 25 into 4 100
అంటే స్టోర్ పి కాటన్ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి 100. 22 into 4 88. 15 into 4 60. నెక్స్ట్ 15 into 4 60. 140లో 60 పోతే 80. ఇది వచ్చి 80. 4/5 ఆఫ్ 80. ఇది ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం కదా 80. 5/16 అంటే ఎంత వస్తుంది 64. 22x అంటే 88. 88లో 14 పోతే 474. ఇలా మనం డేటా కనుక్కుంటే 5 క్వశ్చన్స్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ కాటన్ షర్ట్స్ పి. కాటన్ పి ఎంత 100. ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ టోటల్ షర్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఇన్ క్యూ. క్యూ టోటల్ ఎంత 140. ఇక్కడ ఏమడిగారు పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్. పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ ఎలా కనుక్కుంటా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 100 140 డిఫరెన్స్ ఎంత 40. దెన్ తర్వాత వచ్చేది ఇనిషియల్ వాల్యూ. దెన్ తర్వాత ఏముంది 140 పర్సంటేజ్ కదా ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 2 2s 2 7s అంటే ఆన్సర్ 200/7%. నెక్స్ట్ 7 2s 14 60 కదా. 7 8s 56 40. 7 5s 35. క్యాలిక్యులేట్ చేస్తే 28.56 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 45%. 45% అంటే 45/100. 45% అంటే 75% ఆఫ్ ద కాటన్ అండ్ సిల్క్ షర్ట్స్ రెస్పెక్టివ్లీ ఇన్ పి ఆర్ సోల్డ్. ఫస్ట్ చూడండి కాటన్ పి. కాటన్ పి ఎంత కాటన్ పి ఎంత 100. కాటన్ పి వచ్చి 100. 100 100 క్యాన్సల్ అంటే 45. అంటే పి కాటన్ సోల్డ్. పి కాటన్ సోల్డ్ ఎంత 45. నెక్స్ట్ అదేవిధంగా సిల్క్. సిల్క్ వచ్చి 75% అంటే 75/100. పి సిల్క్ కనుక్కుందాం. పి సిల్క్ సోల్డ్. పి సిల్క్ వచ్చి 88. 88. 25 3s 25 4s 4 22s 3 into 22 66. నెక్స్ట్ 1 minute. నెక్స్ట్ ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ అన్సోల్డ్ సిల్క్ అన్నారా. టోటల్ వచ్చి 100. 100లో 45 సోల్డ్ అంటే అన్సోల్డ్ ఎంత 55. నెక్స్ట్ అన్సోల్డ్ కాటన్ అన్నారా. ఇది అన్సోల్డ్ కాటన్. ఇప్పుడు అన్సోల్డ్ సిల్క్ అనుకుందాం. టోటల్ ఎంత 88. 88లో 66 సోల్డ్. అన్సోల్డ్ వచ్చి 22. క్వశ్చన్లో ఏమడిగారు డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత 33. ఆన్సర్ 33. నెక్స్ట్ క్వశ్చన్ కాటన్ షర్ట్స్ ఇన్ ఎస్. ఎస్ కాటన్. ఎస్ కాటన్ వచ్చి 5/8 ఆఫ్ ఆర్ అంటే ఆర్ కాటన్ చూడాలి. ఆర్ కాటన్ ఎంత వచ్చింది మనకు 64. ఆర్ కాటన్ ఎంత వచ్చింది 64. 8 8s అంటే ఎస్ కాటన్ ఎంత వచ్చింది మనకు 40. టోటల్ షర్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఇన్ క్యూ. టోటల్ షర్ట్స్ ఇన్ క్యూ ఎంత 140 కదా. క్యూ టోటల్ షర్ట్స్ అంటే 140. 140 ఈస్ 20% లెస్. ఎనీ నెంబర్ 100%. 20% లెస్ అంటే 80%. టోటల్ షర్ట్స్ ఇన్ ఎస్. ఎస్ టోటల్ కనుక్కుందాం. 80% అంటే 80/100. 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 8తో క్యాన్సిల్ చేయండి. లేదంటే 4 2s 4 3s 12 4 5s 2 5s అంటే ఎస్ వాల్యూ ఎంత వస్తుంది 35 into 5. 5 5s 25. 5 3s 15 17. ఇప్పుడు ఎస్ టోటల్ వచ్చి
175. టోటల్ అంటే కాటన్ ప్లస్ సిల్క్ కదా, కాటన్ ప్లస్ సిల్క్. కాటన్ 40. ఇప్పుడు సిల్క్ ఎంత? సిల్క్ వచ్చి 135. 175లో 40 పోతే 135. ఇక్కడ ఏమడిగారు? సిల్క్ షార్ట్స్ ఎస్. సిల్క్ షార్ట్స్ ఎస్ ఎంత? 135. ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ కాటన్ షర్ట్స్ క్యూ? కాటన్ క్యూ, కాటన్ క్యూ ఎంత? 60 కదా. పర్సంటేజ్ అడిగారు. పర్సంటేజ్ అంటే ఇంటూ 100. నెక్స్ట్ 0 0 0 0 క్యాన్సల్. 2 3s 2 5s 3 4s 12 3 5s అంటే ఆన్సర్ 5 5s 25. ఆన్సర్ వచ్చి 225%. నెక్స్ట్ క్వశ్చన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు, సాల్వ్ చేయాలి. 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్లో ఉంది, సెకండ్ ఈక్వేషన్ వైలో ఉంది. సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా, వై వాల్యూ కనుక్కోవాలా, ఎక్స్కి వైకి రిలేషన్షిప్ చెప్పాలి. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏమంటే షార్ట్ కట్ మెథడ్, స్ప్లిట్ చేయాలి. ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే యాడ్ చేస్తే -5, మల్టిప్లై చేస్తే 6 రావాలి. -2 -3 యాడ్ చేస్తే -5, మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే మైనస్ ఉంటే ప్లస్ రాయాలా, ప్లస్ ఉంటే మైనస్ రాయాలా. సేమ్ అదే మెథడ్ యూస్ చేద్దాం. 2 నెంబర్స్ని గెస్ చేయండి. యాడ్ చేస్తే -31, మల్టిప్లై చేస్తే 168. ఇక్కడ చిన్న నెంబర్ కాబట్టి ఈజీగా చెప్పినాము. 168 ఏమని రాయొచ్చు? 4 × 42 అని రాయొచ్చు. 42 ఏమని రాయొచ్చు? 7 × 6 అని రాయొచ్చు. 6 7s ఎంత? 42. 4 × 6 24. 24 × 7 అని రాయొచ్చు. అంటే -24 -7. కావాలంటే చూడండి, యాడ్ చేస్తే -31 వస్తుంది, మల్టిప్లై చేస్తే +168 వస్తుంది. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. 24 7 అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 24 7. ఇప్పుడు వై వాల్యూ కనుక్కుందాం. సేమ్ అదే మెథడ్. 728. 4 × 182. 182 ఏమని రాయొచ్చు? 2 × 91 అని రాయొచ్చు. 91 ఏమని రాయొచ్చు? 13 7s. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయండి. 4 × 7 28. 2 × 13 26. 28 26 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 54. ఇప్పుడు చేద్దాం, స్ప్లిట్ చేద్దాం. యాడ్ చేస్తే -54. -54 అంటే ఎలా రాయొచ్చు? -28 -26 యాడ్ చేస్తే -54, మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. 28 26. వై వాల్యూ 28 26. ఇప్పుడు ఎక్స్కి వైకి రిలేషన్షిప్ కనుక్కుందాం. ఫస్ట్ ఎక్స్ వాల్యూ తీసుకొని వై వాల్యూతో కంపేర్ చేయండి. 24 28 అంటే లెస్ దాన్. 24 26 అంటే లెస్ దాన్. రెండు లెస్ దాన్లు వచ్చాయి. 7 28 అంటే లెస్ దాన్. అన్ని లెస్ దాన్లు వస్తే ఎక్స్కి వైకి రిలేషన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్, ట్రై చేయండి. మీరు రాకపోతే నేను చెప్తాను. ఇంత ముందుగా మీకు 2 స్టెప్సే చెప్పాను. ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పినా? స్ప్లిట్. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. x² కోఎఫిషియంట్ ఎంత? 1. 1తో డివైడ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. కానీ ఇక్కడ x² కోఎఫిషియంట్ 2. 2 ఉంటే ఖచ్చితంగా డివైడ్ చేయాలి. ఓకేనా? సేమ్ అదే మెథడ్. యాడ్ చేస్తే ఎంత రావాలా?
-49 మల్టిప్లై చేస్తే 245 కాదు, 2 × 245 రావాలి. ఇంత ముందుగా ఎందుకు చేయలేదు? 1 ఉంది కాబట్టి 1తో మల్టిప్లై చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. యాడ్ చేస్తే -49, మల్టిప్లై చేస్తే 2 × 245. దీన్నే అడ్జస్ట్మెంట్ చేద్దాం. 245 ఏమని రాయొచ్చు? 5 4s 5 9s. 2 × 5 × 49 అంటే 7 × 7. దీన్ని అడ్జస్ట్ చేయండి. 2 × 7 14, 5 × 7 35. ఇలా రాయొచ్చా? స్ప్లిట్ చేద్దాం. -14 -35 యాడ్ చేస్తే -49. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. x² కోఎఫిషియంట్ 2 కదా, 2తో డివైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ సెకండ్ ఈక్వేషన్ని స్ప్లిట్ చేద్దాం. ఎలా స్ప్లిట్ చేయాలా? యాడ్ చేస్తే 46, మల్టిప్లై చేస్తే 3 × -165 రావాలి. 3 × 165 ఏమని రాయొచ్చు? 5 3s 15, 5 1s. నెక్స్ట్ ఇప్పుడు ఎలా రాయొచ్చు మనం? 3 × 5 15 × 31 అని రాయొచ్చు. 31 5s 165. నెక్స్ట్ 15 31 యాడ్ చేస్తే ఎంత? 46 వస్తుందా? ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉండాలి. ఇక్కడ ఏముండాలా? ప్లస్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, స్ప్లిట్ చేయండి. 31 15 యాడ్ చేస్తే ఎంత? 46, మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రాయండి. -31 -15. థర్డ్ స్టెప్ y² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. y² కోఎఫిషియంట్ ఎంత? 3. 3తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ x వాల్యూ వచ్చి 14/2 అంటే 7, 35/2 అంటే 17.5. y వాల్యూ వచ్చి 2 నెగిటివ్లే కదా, ప్లస్ మైనస్ కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్. అన్ని గ్రేటర్ దెన్లు వచ్చాయి. అన్ని గ్రేటర్ దెన్లు వస్తే ఆన్సర్ x ఈజ్ గ్రేటర్ దెన్ y. ఇక్కడ మిస్టేక్ ఇచ్చున్నారు, ప్లస్ ఉండాలి. నెక్స్ట్ x³ = 243. 243 ఏమని రాయొచ్చు? 3/5, పవర్ 3/5, 5 5 క్యాన్సిల్. x³ = 3³ అంటే x వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ y వాల్యూ కనుక్కుందాం. √y, y పవర్ 1/2 అంటే పవర్లో 1/2 అంటే రూట్ అని అర్థం. లెఫ్ట్ సైడ్కి వెళ్తే √y. √7, 128 అంటే 2/7 × 1.5. 1.5 ఏమని రాయొచ్చు? 3/2 అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అదేవిధంగా పవర్ 7 7th రూట్ క్యాన్సిల్. √y × √y y. y = 2 × 3/2. 2 2 క్యాన్సిల్. x వాల్యూ 3, y వాల్యూ 3 అంటే 2 ఈక్వల్ కదా, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, లెంత్ ఆఫ్ రెక్టాంగిల్. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే L 4 cm మోర్ దెన్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఎంత? 192. ఇప్పుడు 192 ఎలా రాయొచ్చు మనం? 4తో చేయండి. 4 4 16, 4 8s. 3తో చేయండి. 3 16s. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? L × B = 16 × 12 అని రాయొచ్చా? 16 × 12. L ఏమని రాయొచ్చు మనం? 4 + B × B.
ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టైం వేస్ట్ అవుతుంది. మీరు గమనిస్తే ఇది ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది. కాబట్టి బి వాల్యూ 12. 4 ప్లస్ బి అంటే 4 ప్లస్ 12 ఎంత? 16. అర్థమైందా? బి వాల్యూ 12, ఎల్ వాల్యూ ఎంత? 16. నెక్స్ట్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 16 ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హైట్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే హైట్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంత? 16. హైపోటెనస్ ఆఫ్ ట్రయాంగిల్, ఇది వచ్చి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హైపోటెనస్ ఎంత ఇచ్చారు? 20 అని ఇచ్చారు. హైట్ ఎంత అని ఇచ్చారు? 16. ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం స్టాండర్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలి. అవేమంటే 3, 4, 5. దీని మల్టిపుల్స్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇంటూ 4 చేయండి. 4 into 3 12, 4 into 4 16, 4 5 20. 16 20 వస్తే థర్డ్ సైడ్ ఏమొస్తుంది? 12. ఇక్కడ ఏమడిగారు? ఏరియా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ ఎంత? 12, హైట్ ఎంత? 16. 2 8s. 12 into 8 96. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఇన్వెస్ట్ రూపీస్ P in compound interest at 10.02% per annum for 3 years and 15 days. మనకుండే టాలెంట్కి ఇలా డేస్ ఇస్తే కనుక్కోలేము. ఇక్కడ అప్రాక్సిమేట్లీ అన్నారు కాబట్టి ఇది తక్కువ డేస్ కాబట్టి తీసేయచ్చు. 10.02ని 10% అని రాసుకోవచ్చు. ఇంట్రెస్ట్ కూడా అప్రాక్సిమేట్లీ ఇంత అని తీసుకోవచ్చు. 14.99ని 15 అని రాసుకోవచ్చు. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ కనుక్కోమన్నాడు కాబట్టి. 2 years and 7 days. 7 days అంటే తక్కువ టైం కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఫార్ములా P into 1 plus R/100 whole power n. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1655. P into 1 plus R వాల్యూ 10, 10/100. టైం పీరియడ్ వచ్చి 3 years. టైం పీరియడ్ ఎంత? 3 years. P plus 1655. 0 0 క్యాన్సల్. 1 plus 1/10 11/10. 11/10 హోల్ క్యూబ్ అంటే 11/10 హోల్ క్యూబ్ అంటే 11 క్యూబ్ వచ్చి 1331. 10 క్యూబ్ వచ్చి 1000. 1655 ఈజ్ ఈక్వల్ టు P into 1331/1000. లెఫ్ట్ సైడ్ P కదా, రైట్ సైడ్కి వెళ్తే -P. Pని కామన్ తీసేస్తే 1 ఉంటుంది. 1655 P into ఎల్సిఎం తీసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తే 1331లో 1000 పోతే 331. 331 ones, 335 5s. అంటే ప్రిన్సిపల్ ఎంత? 5000. ప్రిన్సిపల్ వచ్చి 5000. క్వశ్చన్లో ఏమడిగారు? అమౌంట్ అడిగారు. సింపుల్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఈ ఫార్ములా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. ప్రిన్సిపల్ ఎంత? 5000. ప్రిన్సిపల్ వచ్చి 5000. టైం పీరియడ్ వచ్చి 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 15, అప్రాక్సిమేట్లీ 15/100. 2 zeros 2 zeros క్యాన్సల్. 5000 ప్లస్ 50 into 2 100. 100 into 15 1 minute. ఇక్కడ ప్రిన్సిపల్ ఏమని ఇచ్చారు? P ప్లస్ 2500. అంటే ప్రిన్సిపల్ ఎంత? 5000. 5000 ప్లస్ 2500. అంటే ఇప్పుడు కొత్త ప్రిన్సిపల్ ఎంత? 7500. కొత్త ప్రిన్సిపల్ వచ్చి 7500. 7500. టైం పీరియడ్ 2 years.
Rate of interest 15 by 100. 2 zeros cancel. 7500 plus 75 into 2 150. 150 into 15 2250. అంటే ఆన్సర్ 9750. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ పర్సెంటేజెస్ ఆఫ్ P and Q. P plus Q ఎంత? 64. R plus Q ఎంత? 56. The ratio of age of P after 12 years. After 12 years అంటే P plus 2. P plus 12. Q age 6 years back. రేషియో ఎంత ఇచ్చారు? 4:x. If the age of R after 12 years. R age after 12 years ఎంత? 32. అంటే R పర్సెంటేజ్ ఎంత? 20 కదా. R age 20 అయితే Q age ఎంత? 36. Q age 36. Q age 36. P age ఎంత వస్తుంది? 64లో 36 తీసేస్తే 28 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి. 28 plus 12 అంటే 40. 36లో 6 పోతే 30 is equal to 4:x. క్రాస్ మల్టిప్లై చేయండి. 40x is equal to 30 into 4. 4 10s. 0 0 క్యాన్సిల్. అంటే x వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ క్వశ్చన్. P and Q started a business. Investment of P is 8500. P investment 8500, which is 1500 more than Q. అంటే Q ఇన్వెస్ట్మెంట్ ఎంత? 7000. Q ఇన్వెస్ట్మెంట్ 7000. After 6 months, R joined with investment 40% more than any number 100%. 40% more అంటే 140% more than Q అన్నారు. Q ఇన్వెస్ట్మెంట్ ఎంత? 7000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 14 7s 98. అంటే R ఇన్వెస్ట్మెంట్ 9800. నెక్స్ట్. ఫైండ్ పర్సంటేజ్ ప్రాఫిట్ షేర్ ఆఫ్ P అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ప్రాఫిట్ షేర్ అంటే ఫస్ట్ మనం ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. P ఇన్వెస్ట్మెంట్ వచ్చి 8500. టైం పీరియడ్ 1 year. Q ఇన్వెస్ట్మెంట్ వచ్చి 7000. Q ఇన్వెస్ట్మెంట్ 7000. టైం పీరియడ్ 1 year. 1 year అంటే 12 months. R వచ్చి లేట్గా జాయిన్ అయ్యాడు. 6 months లేట్గా. అంటే ఎంత టైం ఉంటాడు? 6 months. R ఇన్వెస్ట్మెంట్ ఎంత? 9800. నెక్స్ట్. క్యాన్సలేషన్ చేయండి. 2 zeros 2 zeros 2 zeros క్యాన్సల్. నెక్స్ట్. 6తో క్యాన్సల్ చేయండి. 6 2s 6 2s 6 1s. 2తో క్యాన్సల్ చేయండి. 2 1s 2 1s 2 4s 2 9s. అంటే 85:70:49. ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారు? P పర్సంటేజ్ షేర్ అడిగారు. P అంటే ఎన్ని పార్ట్స్? 85 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్? యాడ్ చేద్దాం. 85 70 49. 14 204 వస్తుంది. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 4 5s 4 1s 425. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ Q ఈజ్ 15 మీటర్ పర్ సెకండ్. ట్రైన్ Q స్పీడ్ ఎంత? 15 మీటర్ పర్ సెకండ్. ఇట్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 20 seconds. ఇక్కడ డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ Q. స్పీడ్ ఎంత? 15. టైం ఎంత? 20 seconds. అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ Q ఎంత? 300. ట్రైన్ P and Q క్రాస్ ఏ 150 meter లాంగ్ బ్రిడ్జ్ అట్ సేమ్ టైం. నెక్స్ట్.
టైమ్స్ ఏమని ఇచ్చారు, టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ట్రైన్ పి వచ్చి బ్రిడ్జ్ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ పి, బ్రిడ్జ్ లెంత్ 150. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ పి తెలియదు కదా, కనుక్కుందాం. ఎనీ నెంబర్ 100%, 100 + 33 133%, లేదంటే 33.33% అంటే 1/3 అని. అంటే క్యూ కన్నా ఎంత ఎక్కువ, 1/3 ఎక్కువ. క్యూ స్పీడ్ ఎంత, 15. 1/3 ఎక్కువ అంటే అప్పుడు ట్రైన్ పి స్పీడ్ ఎంత, 20 కదా. ట్రైన్ పి స్పీడ్ ఎంత, 20. నెక్స్ట్ డిస్టెన్స్ బై టైం, టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు సెకండ్ ట్రైన్ వచ్చి బ్రిడ్జ్ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ క్యూ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎంత, 150. ట్రైన్ క్యూ స్పీడ్ ఎంత, 15. లెంత్ ఆఫ్ ట్రైన్ క్యూ ఎంత, 300. సబ్స్టిట్యూట్ చేయండి, ఇంక క్యాన్సలేషన్ చేస్తే అయిపోతుంది. 54s 53s, 3 × LP ప్లస్ 3 × 150 450, 3 × 400 1200, 4 × 150 600. 3 LP ఈజ్ ఈక్వల్ టు 1800లో 450 తీసేస్తే 3 LP ఈజ్ ఈక్వల్ టు 500, 1350. 3తో క్యాన్సిల్ చేయండి, 3 4s 3 5s. అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ పి ఎంత, 450 meters. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ అకంపైన్డ్ బై 2 స్టేట్మెంట్స్ ఏ అండ్ బి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, 2 స్టేట్మెంట్స్. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఏ స్టేట్మెంట్ సరిపోతాయో కనుక్కోవాలి. ఇన్ ఏ బాక్స్ దెర్ ఆర్ బ్లాక్, రెడ్ అండ్ వైట్. ఒక బాక్స్లో 3 types ఆఫ్ బాల్స్ ఉన్నాయి, బ్లాక్, రెడ్, వైట్. క్వశ్చన్లో వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయో ఇచ్చారు. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలా, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 వైట్ బాల్. ప్రాబిలిటీ ఎలా కనుక్కుంటాం, ఫేవరబుల్ బై టోటల్. అంటే వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయో చూస్తాము, కింద టోటల్. టోటల్ అంటే వైట్, రెడ్, బ్లాక్. ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి వైట్ బాల్స్ డేటా తెలుసు కాబట్టి మనకు రెడ్ బాల్స్ డేటా కావాలా, బ్లాక్ బాల్స్ డేటా కావాలా. అంటే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి 2 స్టేట్మెంట్స్ కావాలి. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి రెడ్ బాల్ డేటా వస్తుంది, సెకండ్ స్టేట్మెంట్ నుంచి బ్లాక్ బాల్ డేటా వస్తుంది. అంటే ఆన్సర్ బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే 4/3 πr³. యాక్చువల్గా వాల్యూమ్ కనుక్కోవాలంటే ఏం కావాలి మనకు, ఆర్ వాల్యూ కావాలి. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్కి ఫార్ములా 4πr² ఈజ్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్కి ఫార్ములా 2πrh ప్లస్ 2πr². నెక్స్ట్ రేడియస్ అండ్ హైట్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. రేడియస్ హైట్ ఏ రేషియోలో ఉన్నాయి, 3:4. అంటే రేడియస్ 3x అనుకుంటే హైట్ 4x. రేడియస్ 3x, హైట్ 4x. ఇలా చేసినా కూడా మనకు ఆర్ వాల్యూ అయితే రాదు. ఆర్ వాల్యూ ఎలా వస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో వస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆర్ వాల్యూ కనుక్కోలేము. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ రాదు. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. వీ కట్ స్పియర్ ఇంటూ 2 హెమిస్పియర్స్. స్పియర్ని 2 హెమిస్పియర్స్గా కట్ చేసాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ 21. నెక్స్ట్ స్పియర్ని 2 హెమిస్పియర్స్గా కట్ చేసాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా చూడండి, దీన్ని ఏమంటాం, హెమిస్పియర్. స్పియర్కి
టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr². అదే హెమిస్ఫియర్కి 3πr². 2 హెమిస్ఫియర్స్ కాబట్టి 3πr² ప్లస్ 3πr² ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్ అన్నారు. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr². ఆర్ వాల్యూ 21. మీరు గమనిస్తే సెకండ్ స్టేట్మెంట్ సాల్వ్ చేస్తే ఆర్ వాల్యూ కనుక్కోవచ్చు. ఆర్ వాల్యూ కనుక్కుంటే వాల్యూమ్ కనుక్కోవచ్చు. అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి సెకండ్ స్టేట్మెంట్ ఒకటే సరిపోతుంది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ గెట్ ఏ లాస్ ఆఫ్ 70. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. లాస్ ఎంత వచ్చింది? 70 రూపీస్. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 20% ఇచ్చాడు. డిస్కౌంట్ దేని మీద ఇస్తారు? మార్కెట్ ప్రైస్ మీద 20% డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే చూడండి, పర్సంటేజ్ మార్కప్ అబౌవ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డిస్కౌంట్ గివన్ అన్నారు. ఇక్కడ 20% అంటే ఇక్కడ కూడా ఎంత? 20%. ఇక్కడ మనకు పర్సంటేజెస్ అంతా తెలుసు కాబట్టి కాస్ట్ ప్రైస్ని మనం కనుక్కోవచ్చు. కానీ మనం కనుక్కోం. ఎందుకు? కనుక్కుంటే టైం వేస్ట్ అవుతుంది. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ మీద కమాండ్ ఉంటే ఈ 2% ప్రాఫిట్ ఇస్తే మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు, మార్కెట్ ప్రైస్ కనుక్కోవచ్చు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవచ్చు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. నో డిస్కౌంట్ గివన్. డిస్కౌంట్ ఇవ్వకపోతే కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ ఇవ్వకపోతే మార్కెట్ ప్రైస్ అన్నా ఒకటే, సెల్లింగ్ ప్రైస్ అన్నా ఒకటే. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 350 వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 350. అంటే ఇక్కడ 350 వచ్చింది. అదే ఓవరాల్గా -70 వచ్చింది. ఓవరాల్గా -70 అంటే ఇక్కడ ఎంత వచ్చి ఉంటుంది? -420 కదా. ఇలా మనకు నెంబర్ తెలిసింది కాబట్టి కాస్ట్ ప్రైస్ని కనుక్కోవచ్చు. టైం వేస్ట్ అవుతుంది కానీ చెప్తాను చూడండి. 20% ఎంత? 420. మార్కెట్ ప్రైస్ అంటే 100%. మార్కెట్ ప్రైస్ అంటే ఎంత? 100%. రిలేషన్ 210 కదా. రిలేషన్ 21. 20 × 21 420. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? మార్కెట్ ప్రైస్ వచ్చి 2100. క్వశ్చన్లో ఏమడిగారు? కాస్ట్ ప్రైస్. ఈజీగా కనుక్కోవచ్చు. కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 - 20, 80/100 ఈజ్ ఈక్వల్ టు 2100. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏమి? ఏదర్ ఏ ఆర్ బి. ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఏదో ఒక స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ వెయిట్ ఆఫ్ 100 ఎంప్లాయీస్ ఆఫ్ ఏ కంపెనీ ఈస్ 60 kg. యావరేజ్ వెయిట్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ యావరేజ్ ఎంత? 70. ఫీమేల్ ఎంప్లాయీస్ యావరేజ్ ఎంత? 45. టోటల్ ఎంప్లాయీస్ యావరేజ్ ఎంత? 60. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? మేల్స్ ఫీమేల్స్ రేషియో కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 70లో 60 పోతే 10, 60లో 45 పోతే 15, 5 3s 5 2s. అంటే ఆన్సర్ 3:2. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇదే లాస్ట్ క్వశ్చన్. రేడియస్ ఆఫ్ 2 సర్కిల్స్ ఉన్నాయి, R1 R2. ఏ రేషియోలో ఉన్నాయి? 1:3, 1x 3x. సమ్ ఆఫ్ సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr. 2πr1 ప్లస్ 2πr2 ఎంత అని ఇచ్చారు? 176. 2 × π అంటే ఎంత? 22/7. కామన్ తీసేస్తే R1 ప్లస్ R2 అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 176. క్యాన్సలేషన్ చేయండి. 4 4 16, 4 4s. 2 × 22 44. 44 క్యాన్సల్. అంటే x వాల్యూ ఎంత? 7. అంటే R1 ఎంత? 7. R2 వచ్చి 3 × 7 21.
నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ నెంబర్ ఎంత ఇచ్చారు 176 ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 8s 2 8s అంటే ఎల్ ప్లస్ బి ఎంత 88. లెంత్ బ్రెడ్త్ ఏ రేషియోలో ఉంటాయి 8:3. అంటే లెంత్ని 8K అనుకుంటే బ్రెడ్త్ 3K అనుకోవచ్చు, రేషియో 8:3 కాబట్టి. అంటే 11K ఎంత 88, అంటే K వాల్యూ 8. ఇప్పుడు లెంత్ ఎంత 8 ఇంటూ 8 64, బ్రెడ్త్ వచ్చి 3 ఇంటూ 8 24. ఇక్కడ ఏమడిగారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ బిగ్గర్ సర్కిల్. బిగ్గర్ సర్కిల్ అంటే 21, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే 64. డిఫరెన్స్ అడిగారు, 64లో 21 పోతే 43. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. మీకు ఏదైనా వీడియో కావాలంటే టాపిక్ మీద కానీ సబ్జెక్ట్ మీద కానీ ఆ టాపిక్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా వీడియో ఎంత వీలైతే అంత త్వరగా